రాజాసాబ్ టీజర్ రివ్యూలోనే కొన్ని పాయింట్స్ చెప్పాను టీజర్ గురించి. కానీ టీజర్‌లో ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. టీజర్‌ని బ్రేక్ డౌన్ చేద్దాం. స్టార్టింగ్ ఫ్రేమ్‌లో ఒక పెద్ద బంగ్లాని అడవిలో చూపిస్తారు. అది భయంకరంగా ఉంటుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ బంగ్లా సిటీకి దూరంగా ఉంది. అది కూడా ఒక మారుమూల ప్రాంతంలో ఉంది అని. ఎందుకంటే అది పాత బంగ్లా కదా! హిస్టరీ ఉన్న బంగ్లా కదా! అందుకోసం అన్నమాట. ఐ మీన్ దాని గురించి కొంతమందికే తెలుసు. తర్వాత ఒక లాకర్‌ని చూపిస్తారు. అది బంగ్లాకు లాకరా? లేకపోతే ఒక గదికి మాత్రం లాకరా అనేది క్లారిటీ లేదు. తర్వాత బంగ్లా లోపల ఎలా ఉందో చూపిస్తారు. అది చాలా బావుంది ఈ షాట్ మాత్రం. బంగ్లా పాతబడినట్టే ఉంది. కానీ కండిషన్‌లో ఉంది. దాన్నింకా వాడుతూనే ఉన్నారు. నెక్స్ట్ మనకి ఈ సంపదని, ఒక క్యాట్‌ని, అలాగే సంజయ్ దత్ గారిని చూపిస్తారు. అది కూడా ఆయన ఫోటో. అంటే ఈ బంగ్లా ఆయనదేనా? ఇక్కడ క్లారిటీ లేని విషయాలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి చివరిలో మాట్లాడదాం. బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుంది. అది చెప్పింది ఈయనే. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, ఆ ఇంటిని, ఆ సంపదని ఆయన వదిలిపెట్టడు. ఆయన బతుకున్నా, చనిపోయినా. చనిపోయిన తర్వాత వాటిని ఎలా అనుభవిస్తాడు? ఇది డౌటు. ఇక తర్వాత 'ప్రభాస్' గారి ఐ షాట్ చూపిస్తారు. కిర్రాకుంటది. ఆ తర్వాత మనకి ఒక బామ్మగారి ఫోటోని చూపిస్తారు. మేబీ అది ఈయన వైఫ్ అయ్యుండొచ్చు. తెలీదు మరి. తర్వాత 'ప్రభాస్' గారి షాట్స్ కొన్ని చూపిస్తారు. 'ప్రభాస్' గారు తన ప్యాంట్‌ని ఇలా పైకి లాగుతున్నారు. 'ప్రభాస్' గారు అనే మెన్షన్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఆయన పేరుని రివీల్ చేయలేదు. రివీల్ చేసుంటే ఆ పేరునే పలికేవాడిని. కానీ ఆయన పేరుని మనకి రివీల్ చేయలేదు. మేబీ నెక్స్ట్ వచ్చే కంటెంట్‌లో చెప్పొచ్చు. ఇక తర్వాత ఆయన పరిగెడుతూ ఉండొచ్చు. లేకపోతే ఫైట్ సీక్వెన్స్ కావచ్చు. ఆ తర్వాత మరో షాట్. ఇది ఇంట్రెస్టింగ్ షాట్. 'ప్రభాస్' గారు ఒక కాగడా పట్టుకొని ఉన్నారు. అది ఖచ్చితంగా ఆ బంగ్లా సీనే. నెక్స్ట్ ఈ షాట్. ఇది ఫస్ట్ టైమ్ చూసినప్పుడు 'ప్రభాస్' గారు పరిగెడుతున్నారేమో అనుకున్నాను. బట్ 'ప్రభాస్' గారు పరిగెట్టడం లేదన్నమాట. ఆయన చాలా స్ట్రాంగ్‌గా ఆయన లెగ్‌ని ముందరకేస్తారు. దాంతో ఆ పక్కనే ఉన్న ఆ నిప్పు రవ్వలు పైకి లేస్తున్నాయన్నమాట. మరి అంత కోపంగా ఎందుకు వెళ్తున్నాడు అనేది అర్థం కావట్లేదు. చుట్టుపక్కల చూస్తుంటే మీకు అది మసీదుకు దగ్గరగా ఉన్న ప్లేస్ అంటే ముస్లిమ్స్ ప్లేస్‌లాగా కనిపిస్తుందన్నమాట. అక్కడ వాళ్ళున్నారు. నెక్స్ట్ ఒక గుడ్డ గాల్లో ఎగురుతూ ఉంటుంది. దాన్ని ఎవరు ఎగరేయడం లేదు. అది ఎగురుతుంది. అంటే అది దెయ్యమా? తర్వాత మనకి ఇది చూపిస్తారు. ఇది క్రిస్టియన్స్‌కి సంబంధించింది అనుకుంటున్నాను. అదే ఉండాలి మోస్ట్‌లీ. తర్వాత మనకి మన సినిమాల్లోని మరో హీరోయిన్‌ని చూపిస్తారు. 'మాళవిక మోహన్' గారిని. సో, ఆమె నీళ్ళలో నడుచుకుంటూ వెళ్తూ ఉంది. అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు హఠాత్తుగా లైట్స్ వెలుగుతాయి. అలాగే ఆఫ్ అవుతాయి. అంటే అక్కడ ఇది అవ్వబోతుందన్నమాట. నెక్స్ట్ ఒక పర్సన్ నుంచి ఒక దెయ్యం పాస్ అయి వెళ్ళిపోతుంటుంది. ఇది కొంచెం క్రేజీగా ఉంది. అంటే చాలామంది మనుషులు అక్కడ ఉన్నారు. మేబీ 'ప్రభాస్' గారు వెళ్ళకముందు చాలామంది ఉండుండాలి. 'ప్రభాస్' గారితో పాటు ఇంకొంతమంది వెళ్ళుండొచ్చు. ఏమో తెలీదు. టీజర్ చూసిన తర్వాత స్పష్టంగా అర్థమైన విషయం ఏంటంటే, ఆ బంగ్లాలో 1 కాదు, 2 కాదు చాలా దెయ్యాలున్నాయి. తర్వాత కాగడా కింద పడిపోతుంది. ఫాగ్ పైకి లేస్తుంది. ఇవి 2 కూడా బంగ్లాలోనే. ఆ తర్వాత 'ప్రభాస్' గారిని చూపిస్తారు. అది మసీదే. ఇందాక చెప్పాను గదా! ఇక్కడ చాలా హార్డ్‌గా తొక్కాడు అని చెప్పేసి. సేమ్ అదే స్పాట్ అన్నమాట. ఇక్కడ మన 'ప్రభాస్' గారిని చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ షాట్స్ చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతాయి. స్లోగా చూస్తేనే మనకి అర్థమవుతుంది. ఇక్కడ స్పష్టంగా ఎవరో క్షుద్ర పూజ చేస్తూ ఉన్నారు. అది ఆత్మను రప్పించడానికా? లేకపోతే బంధించడానికా? అర్థం కావట్లేదు గానీ, చుట్టుపక్కల మంటలొస్తూ ఉన్నాయి. అలాగే మధ్యలో నీళ్ళైతే ఉన్నాయన్నమాట. అంటే ఆత్మ బయటికి వచ్చిందా? దీనివల్లే అక్కడ ఉన్న అద్దాలు మొత్తం పగిలిపోతున్నాయి. అంటే ఒక ఎనర్జీ బయటికి వస్తుంది. అది నెగెటివ్ ఎనర్జీ కావచ్చు. ఆ వెంటనే మనకి మొసలిని చూపిస్తారు. ఆ నీళ్ళలో మొసలి ఉంది. ఇందాక 'మాళవిక మోహన్' గారు నీళ్ళలో నడుస్తూ ఉన్నారు కదా! మేబీ ఆ నీళ్ళు, ఈ నీళ్ళు ఒకటేనా? అయ్యుండొచ్చు, కాకపోవచ్చు కూడా. తర్వాత వెంటనే ఈ షాట్ చూపిస్తారు. ఇది క్రేజీగా ఉంది. అలాగే క్రీపీగా కూడా ఉంది. వీఎఫ్ఎక్స్ కూడా గుడ్. తోపని చెప్పను గానీ పర్లేదు. అయితే ఇక్కడ మనం గమనిస్తే అది ఒక అమ్మాయి ఫోటో. ఆ అమ్మాయి ఎవరు? సంజయ్ దత్ గారి కూతురా? అయ్యుండొచ్చు. ఈమె, అలాగే ఈమె, ఈయన వీళ్ళ ముగ్గురు కూడా ఫ్యామిలీ అయ్యుండొచ్చు. మనకి తెలీదు. వీళ్ళందరూ దెయ్యాలయ్యుండొచ్చు. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే, ఈ ఫోటోని దెయ్యం పట్టుకొని ఉంది. అది మీరు స్పష్టంగా చూడొచ్చు. అక్కడ హ్యాండ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఫోటో వెనకాల దెయ్యం ఉందనమాట. అంటే ఆ ఫోటోలో ఉన్న అమ్మాయే ఆ దెయ్యం అనమాట. అంతేగా? దీన్ని చూసినప్పుడు నాకు మరొక విషయం గుర్తొచ్చింది. అదే 'కంజూరింగ్'. ఫోటోని పట్టుకొని దెయ్యం పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ సీన్ క్రేజీగా ఉంటుంది. మేబీ దాన్ని రిఫరెన్స్‌గా తీసుకొని ఉండొచ్చు దీనికోసం. తర్వాత 'ప్రభాస్' గారిని మనకు చూపిస్తారు. అబ్బా! లుక్స్ మాత్రం కిర్రాక్‌గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. అలాగే 2 ఫైట్ సీక్వెన్స్ మనకు చూపిస్తారనమాట.
ఒకటేమంటే నార్మల్‌గా ఉంటుంది. చాలా స్టైలిష్‌గా ఉంటుంది. బట్ ఇంకొకటి మహల్ దగ్గర అనుకుంటా. అడవిలో ఉన్నట్టు అనిపిస్తా ఉంది. అది మహల్ వద్దకు వెళ్ళినప్పుడు జరిగే సీక్వెన్స్ ఏమో అని చెప్పి అనుకుంటున్నా. చూడాలి. అలాగే ప్రభాస్ గారు ఈ స్కూల్ బస్ పట్టుకొని వేలాడుతూ ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఇది నార్మల్ సీక్వెన్స్ కావచ్చు. అంటే ఏదో మూవ్‌మెంట్ జరిగి ఆయన హ్యాపీగా ఉండొచ్చు. లేదా నార్మల్‌గా సరదాగా ఉండొచ్చు. లేదా హీరోయిన్‌ని చూసి ఫ్లాట్ అయిపోయి తన గురించి ఆలోచిస్తూ తన్నే గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే తర్వాత వెంటనే మనకి హీరోయిన్‌ని చూపిస్తారు. హీరోయిన్ క్రిస్టియన్ అనుకుంటా. ఎందుకంటే ఆమెను మనకి నన్నుగా చూపించారు. అలాగే ప్రభాస్ గారి బ్యాక్‌గ్రౌండ్‌లో చూస్తే క్రిస్మస్ సెలబ్రేషన్ లాగా అనిపిస్తా ఉంది. ఒకటి హీరోయిన్ ఫస్ట్ టైమ్ చూసి ఫ్లాట్ అయిపోయుండాలి. లేకపోతే హీరోయిన్‌ని ఇంప్రెస్ చేయడానికి ఆయన అదంతా కూడా ప్లాన్ చేసి ఉండాలి. ఎందుకంటే స్టార్టింగ్‌లో మనకి ఈ క్లిప్‌ని చూపించారు. ఇక్కడ ఎంతో సరదాగా ఉన్నారు. చూద్దాం ఏమవుతుందో. తర్వాత హీరోయిన్ అడిగిన ఒక ప్రశ్నకి ఆయన చాలా క్యూట్‌గా ఆన్సర్ ఇస్తారు. తర్వాత మరొక హీరోయిన్‌ని కూడా మనకి పరిచయం చేస్తారు. సో, ఓవరాల్‌గా ఇక్కడ క్లిప్స్ క్యూట్‌గా ఉంటాయి. బట్ ఆ తర్వాత ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. ఒక పర్సన్ గుర్రం మీద వెళ్తూ ఉంటాడు. ఆయనకి ఎదురుగా ట్రైన్ వస్తూ ఉంటుంది. అక్కడ మేఘాలు నల్లగా ఉంటాయి. ఇది చూసినప్పుడు నాకు ఒకటే గుర్తొచ్చింది. దాని గురించి తర్వాత మాట్లాడతాను. ఇది గుర్తుపెట్టుకోండి ఈ సీన్‌ని. ఐ మీన్ ఈ క్లిప్‌ని. ఆ తర్వాత ఈ షాటు ఇక్కడ చూస్తే ఏనుగులున్నాయి. అలాగే పెద్ద సెటప్ అయితే కనిపిస్తా ఉంది. ఇది మహలే. అయితే ఇది ప్రెజెంట్ అయితే కాకపోవచ్చు. పాస్ట్ అయ్యుండొచ్చు. ఎందుకంటే ఆ ఏనుగులు అదంతా చూస్తుంటే బావుంది. సో, ఖచ్చితంగా పాస్ట్ అయ్యుంటది. తర్వాత మనకి ఒక ఫాగ్ అలా వస్తున్నట్టు చూపిస్తారు. అదొక ఎనర్జీ. మేబీ ఈ క్లిప్‌లో అలాగే ఈ క్లిప్‌లో చూపిస్తుంది 2 ఒకటేనేమో అని చెప్పి నాకనిపిస్తా ఉంది. చూడాలి ఏమవుతుందో. అదే అనుకుంటున్నాను నేను. ఒక ఎనర్జీ అయితే వస్తుంది. తర్వాత వెంటనే మనకి ఈ షాట్ చూపిస్తారు. ప్రభాస్ గారి కాళ్ళ దగ్గరికి రక్తమైతే వచ్చింది. మరి ఆ రక్తం ఏంటి? ఎందుకొచ్చింది? ఎవరిది అనేది చూడాలి. అండ్ ఇది ఎంట్రన్స్ అయ్యుండొచ్చు. లేకపోతే ఒక ఇంపార్టెంట్ పార్ట్ అయినా అయ్యుండొచ్చనమాట. తర్వాత మనకి ఇది చూపిస్తారు. క్షుద్ర పూజలు చేస్తున్నట్టు మనకి అర్థమవుతుంది. స్టార్టింగ్‌లో 33 సెకండ్స్ దగ్గర మనకి ఒక ఫ్రేమ్ చూపిస్తారు. అది ఇదే అన్నమాట. ఈ ఫ్రేము అలాగే ఇప్పుడు మనకి చూపించిన ఫ్రేమ్ 2 ఒకటే. ఒకటే సమయంలో అవుతూ ఉన్నాయన్నమాట. సో, అసలక్కడ ఏమవుతుంది? అది క్లారిటీ రావట్లేదు. ఒకటి ఆత్మని బయటికి తీసుకొని వస్తుండాలి. లేకపోతే ఆత్మని బంధించే ప్రయత్నం అయ్యుండాలి. ఒకవేళ ఆత్మని బయటికి తీసుకొని వస్తుంటే అది ఎవరి ఆత్మ అయ్యుండాలి? ఒకవేళ 'ప్రభాస్' గారి ఫాదర్‌దా? లేకపోతే ఈయనదా? ఏమో మరి చూడాలి. సంథింగ్ అయితే ఉంది. బట్ ఈ క్లిప్పు, అలాగే ఈ క్లిప్పు, అలాగే ఈ ఫాగ్ ఇదంతా కూడా ఒకటే అని చెప్పి నాకనిపిస్తుంది. ఆ వెంటనే 'ప్రభాస్' గారి ఫ్రేమ్స్ ఫాస్ట్‌గా వెళ్ళిపోతాయి. అవన్నీ జాగ్రత్తగా చూస్తే ఈ ఫ్రేమ్స్ అనమాట కనిపించదు మనకి. వీటిల్లో 'ప్రభాస్' గారి పెయిన్ కనిపిస్తుంది. అలాగే షాక్ అవుతున్నారనమాట దేన్నో చూసి. మరి అది ఏంటో, ఏమైంటుందో చూడాలి. ఎందుకంటే డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. ఒకటే సందర్భంలో జరిగింది కాదు. డిఫరెంట్‌గా కనిపిస్తా ఉంది. తర్వాత మనకు వెంటనే ఈయన్ని చూపిస్తారు. ఈయన పియానో వాయిస్తూ ఉంటాడన్నమాట మన సంజయ్ దత్ గారు. మరి ఇది పాస్టా, ప్రెజెంటా అంటే పాస్ట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికైనా చనిపోయాడు కదా! చనిపోయాడని అనుకుంటున్నా. ఆయనే దెయ్యం అనుకుంటున్నాను. ఐ మీన్ ఆయన మాత్రమే కాదు ఇంకా చాలా మందే ఉన్నారు దెయ్యాలు. అందులో ఆయన మెయిన్ దెయ్యం అని అనుకుంటున్నాను. సో, ఒకవేళ ఆయన చనిపోయి ఉంటే ఇది ప్రెజెంట్ కాదు. పాస్ట్ అయి ఉంటుంది. తర్వాత మనకు వెంటనే 'ప్రభాస్' గారిని చూపిస్తారు. 'ప్రభాస్' గారు పైన చూసి ఆ దేవుడిని ఏంట్రా స్వామి ఇది అన్నట్టుగా అంటారనమాట హిందీలో. అయితే నేను అనుకున్నాను ఇది చూసినప్పుడు అంటే రివర్స్‌లో కొంతమంది పైన ఉంటారు కదా! అబ్బో! ఆ షాట్ మాత్రం హైలైటు. అది చూస్తున్నాడేమో అని చెప్పేసి కాకపోతే 'సప్తగిరి' గారు మాత్రం ఇక్కడ స్ట్రెయిట్‌గా చూస్తా ఉన్నారు. అది అయ్యుండకపోవచ్చు లేదా అదే అయ్యుండొచ్చు. మేబీ కాకపోవచ్చనమాట. తర్వాత వెంటనే అందరూ షాక్ అయిపోయేసి పైకి చూస్తూ ఉన్నారు. ఇది ఈ టీజర్‌లో వన్ ఆఫ్ ది హైలైట్ పాయింట్. ఇక్కడ మనకి ముగ్గురు హీరోయిన్స్‌ని చూపిస్తారు. మన మెయిన్ హీరోయిన్‌కి గాయం కూడా అయింది. మరి ఎందుకో తెలీదు. ఆ తర్వాత ఈ ఫ్రేము మైండ్ పాడైపోయింది. ఎందుకంటే రివర్సే ఉంది. ఏదో ప్రపంచంలో ఐ మీన్ మరో ప్రపంచంలో ఉన్నట్టు ఉందన్నమాట. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? స్టార్టింగ్‌లో చూసినప్పుడు తాత అంటే ఈయన అనుకున్నాను. కానీ ఆయన కాదన్నమాట. బాగా గమనిస్తే తెలిసింది ఏంటంటే ఓల్డ్ ప్రభాస్. మనకి ఈ లుక్‌ని చూపించారు కదా! ఆ లుక్‌లో ఉన్న పర్సనే ఈ పర్సన్ అన్నమాట. అంటే ప్రభాస్ గారు. ఓల్డ్ ప్రభాస్ గారు. మరి ఆయన ఎవరు? క్వెషన్స్ ఉన్నాయి నాకు. ఆ క్వెషన్స్ చివరిలో చెప్తాను నేను. ఆయన చుట్టూ కొంతమంది మనుషులు ఉన్నారు. అది ఆయన బట్టలయ్యుండొచ్చు. అలాగే ఒక పర్సన్‌ని గాలి ఎగరేసి కొడుతున్నాడన్నమాట. ఓల్డ్ ప్రభాస్ గారు. మరి ఎందుకో తెలీదు. ఇక తర్వాత మనకి ఈ షాట్‌ని చూపిస్తారు. ఈ షాట్‌లో ఒక ఆవు కళ్ళల్లో ఒక పర్సన్ కనిపిస్తారు. ఆ పర్సన్ గురించి తర్వాత మాట్లాడదాం. అది ఎవరు అనేది. ఈ షాట్‌లో మనకి ఒక పర్సన్ మరో పర్సన్‌ని తాడుతో కట్టేసి, కాళ్ళకి కట్టేసి
ఒక బావిలోకి దింపుతున్నాడు. కావాలని దింపుతున్నాడా? లేకపోతే అతన్నేమైనా బలిస్తున్నాడా అర్థం గావట్లేదు. చుట్టుపక్కల చూస్తే మంటలున్నాయి. అలాగే క్షుద్ర పూజలు, మంత్రాలు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇదంతా కూడా దేనికయ్యుండొచ్చు? ఆత్మల్ని రప్పించడానికా? లేకపోతే ఆ సంపదనేమైనా దోచుకోవడానికా? ఈ షాట్‌లో మన హీరోయిన్ చాలా భయపడుతూ ఉంది. మన స్టార్టింగ్‌లో ఒక ఫ్రేమ్ చూపించారు కదా! ఒక అమ్మాయి వాటర్‌లో వెళ్తూ ఉన్నట్టు. ఆ అమ్మాయి, ఈ అమ్మాయి ఒక్కరే. అలాగే ఆమె ఏదో చూసి భయపడుతూ ఉంది. మొసలి నీళ్ళలో ఉన్నట్టు మనకి చూపించారు. ఆ మొసలిని చూసి భయపడుతుందా? అంటే ఆ మొసలి ఆమె పైకి వచ్చి అటాక్ చేయబోతుందా? లేకపోతే ఆత్మ వచ్చి అటాక్ చేయబోతుందా? ఆత్మైనా అయ్యుండొచ్చు. లేకపోతే మొసలైనా అయ్యుండొచ్చు. చూద్దాం. ఆ తర్వాత మనకి ఈ షాట్‌ని చూపిస్తారు. మన దత్త గారు నగలు ఒంటి మీద వేసుకొని చేతుల్ని అలా చాపి "హే! ఇది నాదేరా" అన్నట్టు కనిపిస్తా ఉంది. ఇందాక మీకు గుర్రం మీద ఒక పర్సన్ వెళ్తూ ఉన్నాడు. ఇతన్ని గుర్తుపెట్టుకో అని చెప్పాను గదా! ఆ పర్సన్, ఈ పర్సన్ ఒకరేమో అని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే ఆయన గుర్రం మీద వెళ్తున్నప్పుడు ఆయన బట్టలు చూస్తే డార్క్‌గా ఉన్నాయి. అలాగే మేఘాలు డార్క్‌గా ఉన్నాయి. మొత్తం కూడా డార్క్‌గా ఉంది. ఇక్కడ సేమ్ అలాగే ఉంది. సో, ఆయన, ఈయన ఇద్దరు ఒకటే అని చెప్పి అనుకుంటున్నాను నేను. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ షాట్‌లో ఒకాయన పుస్తకాన్ని పట్టుకొని ఉన్నాడు. పుస్తకం కాలిపోతూ ఉందన్నమాట. అది చూస్తుంటే లైబ్రరీ ఏమో అనిపిస్తా ఉంది. అలాగే అది పాస్ట్ లాగా అనిపిస్తా ఉంది. ఏమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఒక పర్సన్‌ని చాలా కంగారుగా చూస్తా ఉన్నాడనమాట. ఆ పర్సన్ మన తాత. ఐ మీన్ దత్తు గారు అనుకున్నాననమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి, అలాగే ఇక్కడ చూడండి. హెయిరు, బట్టలు 2 మ్యాచ్ అవుతున్నాయి. కాబట్టి ఆయన, ఈయన ఇద్దరు ఒకటే అనుకుంటున్నాను. తర్వాత మన యంగ్ ప్రభాస్ గారు గాల్లో ఎగురుతూ ఉన్నారనమాట. ఎగరడం లేదు, ఎగరేస్తున్నారు. ఒక నెగెటివ్ ఎనర్జీ. అలాగే బ్యాక్‌గ్రౌండ్ గమనిస్తే మొత్తం మండిపోతూ ఉంది. తర్వాత ఈ హ్యాండ్ కూడా ప్రభాస్ గారిదే. అలాగే చుట్టుపక్కల చూస్తే చాలామందున్నారు. ఇంతకుముందు ఓల్డ్ ప్రభాస్ గారిని చూసినప్పుడు చుట్టుపక్కల కొంతమంది ఉన్నారు గదా! వాళ్ళు వీళ్ళు ఒకరేనేమో అని అనుకుంటున్నాను. ఆ తర్వాత మనకి వీళ్ళని చూపిస్తారనమాట. చర్చిది. తర్వాత వీళ్ళని చూపిస్తారు. ఇందాక ఒక ఆవు కళలో ఒక పర్సన్ కనిపించారు కదా! ఆ పర్సన్ ఈవే అనమాట. బాగా గమనిస్తే అర్థమైంది నాకు. అలాగే మనకి ఒక మిస్టీరియస్ రూమ్ చూపించారనమాట. ఆ రూమ్ దగ్గర ఏదో మంత్రాలు అబ్బబ్బో! మొత్తం సెటప్ భలే ఉంది. ఆ రూమ్ దేనికి సంబంధించి అయుంటుంది? అంటే ఆత్మను బంధించిన రూమా? లేకపోతే ఆ రూమ్‌లో చాలా సంపద ఏమైనా ఉందా? ఇక్కడ ప్రభాస్ గారు ఈ మహల్‌ని తగలబెట్టేస్తున్నారు. ఆయన చేతిలో కొరడా ఉంది. ఆ కొరడాకి మంటుంది. దాంతోనే మొత్తాన్ని బూడిద చేస్తున్నారు. అలాగే ప్రభాస్ గారు ఇందాక గాల్లో ఎగిరారు కదా! ఆ సీక్వెన్స్, ఈ సీక్వెన్స్ 2 ఒకటే. అలాగే ప్రభాస్ గారు ఆ ఫోటోని చూస్తూ ఈ కొరడాని ఇసిరారు. అంటే ఆ ఫోటోని తగలబెట్టాలని చూస్తున్నారనమాట. ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు మన దత్త గారే. సో, ఇది క్లైమాక్స్‌లో అయ్యుండాలి. లేదంటే ఇంటర్వల్ బ్యాంగ్ అయ్యుండాలి. చూద్దాం ఏమై ఉంటుందో. తర్వాత టీజర్ ఒక కామెడీ వేలో ఎండ్ అవుతుంది. అలాగే హారిఫిక్‌గా కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒక భయంకరమైన క్రియేచర్ వస్తూ ఉన్నట్టు చూపిస్తారు. అది ఆత్మ. ఆ ఆత్మ ఎవరిదో మనకి తెలీదు. ఇక మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అసలు యంగ్ ప్రభాస్ గారు ఎవరు? ఓల్డ్ ప్రభాస్ గారు ఎవరు? దత్ గారు ఎవరు? వీళ్ళ ముగ్గురికి సంబంధం ఏంటి? నా మైండ్‌లో కొన్ని రేగాయి. వాటి గురించి ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి యంగ్ ప్రభాస్ గారు, ఓల్డ్ ప్రభాస్ గారు సన్. ఆయన ఫాదర్ అనమాట. ఇక దత్ గారు ఈయన ఫాదర్. అంటే యంగ్ ప్రభాస్ గారికి గ్రాండ్ ఫాదర్. మరి ఇలాంటప్పుడు యంగ్ ప్రభాస్ గారికి వాళ్ళ తాత ఆస్తి ఎందుకు ఇవ్వకూడదు? ఇవ్వాలి కదా! సో, ఇక్కడ కూడా తేడాగా ఉంది. ఒకవేళ అలా కాకపోతే యంగ్ ప్రభాస్ గారికి ఓల్డ్ ప్రభాస్ ఫాదర్. కానీ దత్ గారికి వీళ్ళిద్దరికీ సంబంధం లేదు. మరి దత్ గారు ఎవరు? తర్వాత మాట్లాడదాం. ఒకవేళ ఇలా కూడా జరిగుండొచ్చు. యంగ్ ప్రభాస్ గారు ఓల్డ్ ప్రభాస్ గారికి మనవడు. కొడుకు కాదు మనవడు. ఇక్కడ కూడా దత్ గారికి వీళ్ళకి సంబంధం లేదన్నమాట. మరి దత్ గారు ఎవరు? ఒకటి ఓల్డ్ ప్రభాస్ గారికి బ్రదర్ అయి ఉండాలి. అంటే వీళ్ళిద్దరూ బ్రదర్స్ అన్నమాట. అంటే ఆస్తి కోసం, హోదా కోసం ఈయన్ని చంపేసుండాలి ఈయన. తర్వాత ఆ సంపదని, హోదాని ఆయన అనుభవించి ఓల్డ్ ప్రభాస్ గారి రక్తాన్ని అంటే వాళ్ళ కొడుకుల్ని కావచ్చు, మనవడిని, మనవరాల్ని వీళ్ళందరిని కూడా దూరం చేసి ఉండొచ్చన్నమాట. అందుకే మన యంగ్ ప్రభాస్ గారికి ఈ పరిస్థితి. లేదా ఓల్డ్ ప్రభాస్ గారికి శత్రువయ్యుండి ఈ సంపదని, ఆస్తిని దొంగిలించేసి ఉండాలన్నమాట. అంటే ఆయన చంపేసి ఇదంతా ఆయన స్వాధీనం చేసుకొని ఉండాలి. ఈ ఇద్దరికి సంబంధం ఏంటో అర్థం కావట్లేదు కానీ, బట్ ఈ ఇద్దరికి సంబంధం ఏంటో మాత్రం అర్థమవుతుంది. ఒకటి తండ్రి కొడుకులు లేదా తాత మనవడ్లు. మరి ఎలా చూపిస్తారో చూడాలి. ఓవరాల్‌గా టీజర్ మాత్రం బావుంది. ఈ సినిమా షెడ్‌కెళ్ళిపోతుందేమో అనుకున్నాను. బట్ షెడ్‌కెళ్ళదు. తిరగరాసేలాగే ఉంది చరిత్రని. చూద్దాం ఏమైతదో. సో గైస్ ఇది నా ఒపీనియన్ టీజర్ మీద. అలాగే డీటెయిల్స్ కూడా ఇవే నాకు అనిపించినవి.
మరి మీకెవరు కనిపిస్తే కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. అలాగే ఫాలో అవ్వండి. సినిమాకి సంబంధించి ఇంకా కంటెంట్ తీసుకొస్తూ ఉంటాను మీ ముందరికి. థాంక్ యూ.